ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి మృతదేహాలు చిందరవందరయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పేలుడు దాటికి 8 కార్లు పూర్తిగా దగ్ధం కాగా సమీపంలోని దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. పేలుడు 6:45 తర్వాత జరిగినట్లు తెలుస్తుంది. ఇక 6:55 ఫైర్ స్టేషన్ కు సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. ఇక ఘటనా స్థలంలోనే సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో పోలీసులు, ఫోరెనిక్స్ టీం ఆధారాలు సేకరిస్తుంది. బాంబు స్క్వాడ్ సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తుంది. ఘటన వెనుక ఏదైనా దుశ్చర్య ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. सूचना दी जा रही है और आगे जैसे भी हालात होंगे, जो भी नतीजा निकलेगा आपको बताया जाएगा। अभी इसको आकलन किया जा रहा है। कितने बजे जानकारी मिली और कैसा धमाका देख रहे हैं, कितना गंभीर हो सकता है? कैजुअलिटी से सर बहुत ज्यादा है। उसका आंकड़ा क्या अभी आया है? इंजर्ड कितने हैं, कितनी कैजुअलिटीज है, वो आंकड़ा है पुलिस के आला अधिकारी है मौके पर पहुंच रहे हैं। तमाम सवाल भी यहाँ पे कितनी देर चल కారులో హైగ్రేడ్ ఎక్స్ప్లోజివ్ ఉపయోగించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు అమిత్ షా ఆదేశించారు. మరోవైపు అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేసినట్టు ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తుంది.
మరోవైపు పేలుడు ఘటనతో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఘటనతో ముంబై, హైదరాబాద్ లో పోలీసు అలర్ట్ అయ్యారు. ఇక హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో అన్ని రైల్వే స్టేషన్లోని తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులు గాని వస్తువులు గాని కనిపిస్తే డైల్ 100 కు ఫోన్ చేయాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు.